మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భారతరత్నం యద్యపి శుద్ధం లోక విరుద్ధం, నాచరణీయం నా కరణీయం. ఆలోచన మంచిదైనప్పటికీ ప్రజలు వ్యతిరేకిస్తే దానిని ఆచరించకూడదు. పివి ఇష్టపడే సంస్కృత వాక్యం ఇది. ఆర్థిక సంస్కరణలు యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న రికార్డ్. అట్లాగే సంస్కరణల సారథి, సిసలైన భారతరత్నం పీఠాధిపతి, అలాగే అవుదామనుకొని ప్రధానిగా మరి ఇక్కడ చూస్తే బహుభాషా కోవిదుడు, ఎన్నింటికో ఆద్యుడు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే, సాహితీమూర్తి పాములపర్తి నరసింహారావు, వ్యవసాయ కృషిరత్నం స్వామినాథం, అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. ఇలా వీళ్ళందరికీ కూడా మరి మన భారతరత్న ఇచ్చి భారతదేశం ముద్దు బిడ్డలుగా మనము ఒక ముద్ర వేయడం జరిగింది, చరిత్ర సృష్టించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారతరత్న వచ్చిన వీళ్ళందరూ కూడా మామూలు పర్సన్స్ కాదు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏర్పరచుకొని మరి వీళ్ళలాగా భావి తరాలు కూడా ముందరికి వెళ్ళాలి, ఒక స్ఫూర్తిగా తీసుకొని అన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి నుంచి మన బాపు కేసీఆర్ మాట్లాడిన వీడియో కూడా చాలా వైరల్ చేస్తున్నారు. ఎట్లా వైరల్ చేస్తున్నారంటే, ఇక చెప్పాలంటే మన అసెంబ్లీలో బాపు కేసీఆర్ మాట్లాడినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో స్పీచ్, సో ఆయన గురించి పివి నరసింహారావు గారి గురించి ఆయన మాట్లాడుతూ ఇటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే అని చెప్పి గతంలో మన కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్తేనే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిండ్రు అని చెప్పి వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు అనమాట, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా. బట్ అది చెప్పకనే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది, క్లియర్గా కూడా తెలుస్తూ ఉంది మనకు ఇదే విషయం. ఇక కవితక్క చెప్తేనేమో మన పూలే విగ్రహం పెట్టాలి, మన కేసీఆర్ గారు చెప్తేనేమో ఆల్రెడీ అక్కడ మన కేంద్రంలో వాళ్ళు విని పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇట్లా రకరకాల టాక్స్ వస్తూ ఉన్నాయి చూసిండ్రా. ఇప్పుడు మన కవితక్క కూడా కృషి చేస్తూ ఉంది అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలి అని చెప్పి. మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు కృషి చేయలేదో నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడైతే చాలా బాగా కృషి చేస్తూ ఉందని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇగో పివి హయాం కొత్త ఆర్థిక శకానికి నాంది, దేశాన్ని ఆధునిక ఆర్థిక శక్తిగా మలిచారు, భారత మార్కెట్ల తలుపులను తెరిచారు, మేధావి రాజనీతిజ్ఞుడు మోదీ. పివికి భారతరత్న స్వాగతిస్తున్న సోనియా, ఆలస్యమైన సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ప్రధాని సేవలకు సరైన గుర్తింపు కిషన్ రెడ్డి, భారత్ను నిలబెట్టింది పివి సంస్కరణలే చంద్రబాబు, తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం ఇది కేసీఆర్. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు, మన తెలంగాణ బిడ్డ. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అయితే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే పివి నరసింహారావు గారు ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పెద్ద సెన్సేషన్ టాక్ ఏంటంటే, అసలు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇప్పుడే ఇవ్వాలా? ఎప్పుడో ఇవ్వాల్సింది కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కేంద్రం అధికారంలో ఉన్నప్పుడే ఇవ్వాల్సింది ఇది, కానీ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వము మాజీ ప్రధాని గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం అనేది సెన్సేషన్ అయింది. పైకి చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నప్పటికీ అరే మేం చేయాల్సింది బీజేపీ వాళ్ళు చేసిండ్రే అన్న ఒక చర్చనైతే లోపల నడుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ చర్చ గురించి మనం కాస్త పక్కన పెడితే అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన తెలుగు అతనికి అలాగే మన తెలంగాణ బిడ్డకు మరి భారతరత్న రావడం అనేది మామూలు విషయం కాదు. సో ఆయన చేసిన పనులు కూడా అట్లాంటివి అన్నమాట.